నమస్తే, వెల్కమ్ టు టైమ్ 24/7 టీవీ. మనం ఇప్పుడు భీమా భవన్ లో ఉన్నాం అనమాట. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇన్సూరెన్స్ కంపెనీ ఇన్సూరెన్స్ బిల్డింగ్ అనమాట. అయితే ఇక్కడ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరూ కూడా ఇక్కడ ఉన్నారు అనమాట. వాళ్ళు ట్రెజరీ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా ఒక 5 నెలల దగ్గర నుంచి కూడా వాళ్ళందరికీ కూడా శాలరీలు ఆపడం జరిగింది. ఏదో ఫోన్ కాల్ ద్వారా ఏదో ఫోన్ చేసి నెక్స్ట్ మంత్ నుంచి మీరు రావద్దు, మీ సేవలు ఆపేచేస్తాం అని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం చూస్తూనే ఉన్నాం. ఒకవేళ చెప్పినా కూడా మళ్ళీ వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ వాళ్ళని కలిసినాక మళ్ళీ అది కంటిన్యూషన్ అవుతుంది అని చెప్పడం కూడా వాళ్ళు చెప్తూనే ఉన్నారు. అలాగే కంటిన్యూషన్ అవుతుంది అని చెప్పి కూడా వాళ్ళు నెల చేసుకుంటూ వస్తున్నారు. వాళ్ళకి వచ్చే శాలరీ కూడా 5 నెలల నుంచి కూడా ఆగిపోవడం కూడా చూస్తున్నాం. ఇక్కడ వాళ్ళందరూ కూడా వచ్చి ధర్నా చేయడం కూడా చూస్తున్నాను. వాళ్ళందరితో కలిసి మాట్లాడి అసలు ఏంటి సమస్య, ఎందుకు మీ అందరిని తీసేయాల్సి వచ్చింది, ఏమైంది అనే దానిపై కూడా మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే, వెల్కమ్ టు టైమ్ 24/7 టీవీ. ఈ రోజు మనం తెలంగాణ భవన్ దగ్గర ఉన్నాం అనమాట. ఇక్కడ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరూ కూడా పెద్ద ఎత్తున ధర్నాకైతే దిగారనమాట. అసలు ఏం జరిగింది ఏందనే దానిపై కూడా మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. అసలు ఏం జరిగింది, ఎందుకు ఇంతమంది దాకా కూడా ధర్నాకు వచ్చారు? ఓకే, మేము ట్రెజరీ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నామండి. ఆల్ డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చాము. మేము ఒక 80 మెంబర్స్ దాకా ఉన్నామన్నమాట. అవుట్ సోర్సింగ్ బేసిస్ లో వర్క్ చేస్తున్నాము. చేయబట్టి మేము 20 years అవుతుందండి వర్క్ చేయబట్టి. మేము 20 years నుంచి వర్క్ చేస్తున్నాము. సడన్ గా మొన్న April 2 రోజు మీ అవసరాలు ఉద్యోగ భద్రత అవసరం లేదు అనేసి మాకు ఇక్కడ నుంచి కాల్స్ వచ్చాయి అనమాట, ఆల్ డిస్ట్రిక్ట్స్ కి. కాబట్టి మిమ్మల్ని రిమూవ్ చేస్తున్నాము అని నోటి మాట ద్వారా చెప్పారండి మాకు. సరే అయితే అయింది అని మేము నెక్స్ట్ డే మళ్ళీ ఇక్కడ వరకు వచ్చాము, సార్ని కలిసాము. సరే చూద్దాం, మేము ఫైనాన్స్ కి రాస్తున్నాము, మీరు వెళ్ళండి పనులు చేసుకోండి అన్నారు. అలాగే చేసుకుంటున్నాము 5 నెలల నుంచి. మాకు ఇంతవరకు శాలరీస్ లేదు, మాకు కంటిన్యూషన్ ఆర్డర్ లేదు. మా ఉద్యోగం ఉందా లేదా లేని పరిస్థితిలో ఉన్నాం ప్రజెంట్. అయితే మేము ఇంతకు ముందు కాల్ చేసి చెప్పినప్పుడు అంటే మీరందరూ వచ్చి అడగలేదా? అడిగామండి, అడిగి నెక్స్ట్ డేనే అడిగాము. సరే మాకు అక్కడ ఫైనాన్స్ నుంచి వచ్చిందమ్మా, ఇట్లా మిమ్మల్ని వద్దని చెప్పమని చెప్పారు, ఆ బేసిస్ మీద మీకు చెప్పాము అని చెప్పారండి. మాకు చెప్పారు కానీ మరి మాకు ఏదైనా నోటి మాట ద్వారానే చెప్పారు, ఫోన్ కాల్ ద్వారా మీరు రావద్దు అని చెప్పారండి. మాకైతే అట్లీస్ట్ ఒక ఆర్డర్ కాపీయో ఏదన్నా ఉంటే మేము ఇంకేదన్నా ఆలోచన చేసేవాళ్ళం. 5 నెలల నుంచి ఆ ఉద్యోగాలకు వెళ్తున్నాం కానీ మాకు శాలరీస్ లేవు, ఏమీ లేవు. అంటే మీకు అంటే ఒక 2 months దాకా ఒకవేళ శాలరీ రాకపోతే మరి మీరు అడగలేదా, ఇట్లా మాకు శాలరీ ఇస్తలేరు, శాలరీ వస్తుంది, మేము రాస్తాము, కంటిన్యూషన్ ఆర్డర్ వస్తుంది అని వెయిట్ చేసాం. చూసాము, నెల అయింది, 2 నెలలు అయింది, ఇప్పటికి 5 నెలలు అయిపోయింది. ఇంకో 2 రోజులు అయితే 6వ నెల అండి. 6 నెలల నుంచి జీతాలు లేకుండా ఉన్నామండి ప్రెసెంట్ అయితే. గడుపుతున్నారు మీకు 6 నెలల నుంచి జీతం రాకుండా మీరు ఎట్లా గడుపుతున్నారు? చాలా ఇబ్బందికరంగా ఉందండి మా పరిస్థితి అయితే. అందరి కుటుంబాలు రోడ్డున పడి ఇంకా సగం మంది రాలేదండి. ఎందుకు రాలేదు అంటే వాళ్ళకు సరైన బస్ ఛార్జీలు కూడా లేక రాలేకపోయారు అందరు. అది ప్రాబ్లం. ఏం చెప్పదలుచుకున్నారు? మా కంటిన్యూషన్ ఆర్డర్ రావాలండి. మాకు వస్తే మా ఉద్యోగాలు మేము చేసుకొని సాఫీగా కాలం గడుపుకోవాలి. ప్రజెంట్ అయితే కంటిన్యూషన్ వస్తే చాలా మీకు ఈ 5 నెలల జీతము రావాలి, కంటిన్యూషన్ రావాలండి. ఉండాలనుకుంటున్నాం. 20 ఏళ్ల నుంచి చేస్తున్నామండి. ఆల్రెడీ 45 to 50 మధ్యలో ఉన్నాం మేమందరం. మేము ఇప్పుడు సడన్ గా వేరే జాబులు చేయలేని పరిస్థితిలో ఉన్నాం. ఏ జాబులు చేయలేము, ఇందులో నుంచి వెళ్ళిపోలేము. ఇన్నేళ్ల నుంచి చేస్తున్నాం కదా, వదులుకోలేం కదా. ఒక వర్క్ కి అలవాటు పడిపోయి ఉన్నాం. ఇప్పుడు సడన్ గా వెళ్ళి వేరే దగ్గర చేయండి అంటే రోడ్డున పడిపోయాయి మా కుటుంబాలన్నీ. చాలా ఇబ్బందికరంగా ఉన్నాం. 5 నెలల నుంచి చాలా ఇబ్బందిగా ఉందండి మాకు. ఏది మన కోసం ఆగదు, రెడ్ కావచ్చు, కాలం కావచ్చు, ఏదైనా మన కోసం ఆగదు. మీరు ఇంకా చేసుకుంటూ పోతున్నారు, మీకు శాలరీ ఇవ్వకుండా ఉంటే మీకు చాలా ఇబ్బంది అవుతుంది. వస్తుంది అనే ఆశతో చేస్తున్నామండి. వస్తుంది, వెళ్ళండి, చేసుకోండి అని సార్ వాళ్ళు అనడంతో కూడా వెళ్ళాము. అలానే వాళ్ళ మాట మీద వెళ్ళాము. మేము కూడా వస్తుంది ఆ ఆశతో మేము కూడా వర్క్ చేసాము. 5 నెలల నుంచి మీకు శాలరీ ఇవ్వకపోతే అంటే ఒక్కొక్క నెల మీరు ఇవ్వనప్పుడల్లా మీరు అడుగుతున్నారా ఇక్కడ అధికారులను? ఇక్కడ చాలా సార్లు వచ్చామండి. ఇప్పటికి 5-6 times దగ్గర చాలా సార్లు వచ్చాము ఇక్కడికి. ఎన్నిసార్లు వచ్చినా వస్తుంది, వెళ్ళండి, వస్తుందేమో, మేము ఫైనాన్స్ కి రాస్తున్నాము అని అన్నారు. రాసారా రాయలేదా మాకు ఫైనాన్స్ నుంచి ఇంతవరకు ఎలాంటి రిప్లై కూడా ఏమీ లేదు. అంటే ఇక్కడ ఎవరైనా పెద్ద అధికారులను కలవడం, ఎమ్మెల్యే మినిస్టర్ వాళ్ళు ఎవరైనా కలిసారా? ఎవరిని కలవలేదండి. మా HOD వాళ్ళని కలిసాం మేము. మా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఉన్నారు కదండి, వాళ్ళని మాత్రమే కలిసాం. డైరెక్టర్ సార్ మాత్రమే కలిసాం. మాకు కంటిన్యూషన్ ఇవ్వాలి, మా జాబులు మాకు కావాలి. ఇప్పుడు మేము బయటకు వెళ్ళి వేరే ఏ పని చేసుకోగలుగుతాం సార్? ఇక్కడే ఏజ్ బార్ అయిపోయింది మా అందరిది కూడా. మా జాబులు మాకు కావాలి. శాలరీస్ లేక మాకు చాలా ఇబ్బంది అవుతుంది. కుటుంబము మాకు నెట్కు రావడం చాలా కష్టం అవుతుంది. మా మీద మా పిల్లలు, మా భర్త, మా కుటుంబం అంతా ఆధారపడి బ్రతుకుతున్నాం కాబట్టి మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం.
అంటే మీరు ఎవరినో ఒకరిని ఇప్పుడు అందరూ కలిసిపోయి ఒక అధికారిని కలిసినట్టు ఒక ఎమ్మెల్యే మినిస్టర్ కలిసి వాళ్ళు ఏదైనా ఒక చూపిస్తారు కదా దారి. అంటే మేము మా సార్ వాళ్ళని కలుస్తున్నాం కదా సార్, వీళ్ళ మాట కాదని మేము బయట మా సార్ వాళ్ళని కలవలేం కదా. అంటే వీళ్ళ మాట కాదని చెప్పి మీరు కలవకుండా ఉంటే జీవితాలాగా మీరు నష్టపోయేది మీరే కదా. మేమే ఆర్థికంగా చాలా నష్టపోయాం. మాకు వచ్చే జీతం ఎంత సార్? చాలా తక్కువ. మేము తీసుకునేది కూడా చాలా తక్కువ జీతం. 17,000 చిల్లర జీతం మాది, 19,500 శాలరీ మాది. అందులో కటింగ్స్ పోను మాకు వచ్చేది 17,000 చిల్లర మేము తీసుకునే జీతము. బయటికి వెళ్ళినా కూడా చాలా కూలి పని చేసుకునేవాడు కూడా ఇంత ఎక్కువనే సంపాదిస్తున్నాడు. కానీ మేము దీని మీద ఆధారపడి బ్రతుకుతున్నాం సార్. మేము డైలీ వర్క్ చేసుకునే వాళ్ళకి 1,000 రూపాయలు దాకా ఉంటుంది రోజుకి. వాళ్ళకి నెలగా పోను 30,000, సరే అటు ఇటు పోను 25,000, 26,000 దాకా వస్తుంది. ఇది వాళ్ళకన్నా తక్కువ ఉంది. మీకు ఇంతవరకు 5 నెలల సాలరీ కూడా వస్తలేదు. జీతాలు లేవు సార్. మాకు జీతాలు కావాలి, మాకు కంటిన్యూషన్ ఇప్పించి మాకు జీతం ఇప్పియాలని మేము కోరుకుంటున్నాం. ఇవన్నీ ఒకవేళ ఇదంతా కూడా మిమ్మల్ని పెట్టుకోకుండా అవుట్ సోర్సింగ్ జాబ్ నుంచి తీసేసి ఈ శాలరీ కూడా ఇవ్వకపోతే మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? సార్ ఏం చేద్దామని అంటే ఏమున్నది సార్, ఇంకేం బ్రతిమలాడుతున్నాం మేము. ఇప్పటి వరకు అయితే సామరస్యంగానే సార్ వాళ్ళందరినీ బ్రతిమలాడుతున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. ఇవ్వకపోతే అనేది ఇక ఫర్దర్ యాక్షన్. నమస్తే అన్న. నమస్తే. ఇక్కడ ఇంత దూరం వచ్చారు, ఎక్కడెక్కడ నుంచో డిస్ట్రిక్ట్ నుంచి కూడా అందరూ వచ్చారని చెప్తున్నారు. ఇక్కడికి వచ్చి ధర్నా చేస్తున్నారు. అసలు ఏమైంది, ఎందుకు చేస్తున్నారు? ఇది ట్రెజరీ డిపార్ట్మెంట్ లో అవుట్ సోర్సింగ్ కింద డాటా ఎంట్రీ ఆపరేటర్స్ వర్క్ చేస్తున్నామండి. 78 మంది ఉన్నారు. దాని ఏమైందంటే మన గ్రూప్ 4 వాళ్ళు వచ్చినందుకు అందరిని తీసామని చెప్పేసి ఆర్డర్స్ ఇచ్చారు గవర్నమెంట్ అని చెప్పారు. ఏప్రిల్ 2వ తారీఖు నాడు ఇట్లా మేము తీసేసామని చెప్పేసి ఒక ఫోన్ కాల్ వస్తే ఏప్రిల్ 4 నాడు వచ్చి మేము మా డైరెక్టర్ గారిని కలిసాం. ఇలా ఎలా అవుతుంది సార్, ఇట్లా మేము 20 years నుంచి చేస్తున్నాము, అంతా కాదు కదా అంటే గవర్నమెంట్ చాలా ఉంది, వాళ్ళు గ్రూప్ 4 వస్తే ఎలా తీసేయమన్నారంటే మేము మరి గ్రూప్ 4 పెట్టుకొని మాకు ఆ స్కేల్ ఇవ్వట్లేరు, ఆ జీతం ఇవ్వట్లేరు, ఆ పోస్ట్ కూర్చోట్లేదు. కంప్యూటర్ ఆపరేటర్ అనే దానికి అసలు క్యాడర్ స్ట్రెంత్ లేదు. దానికి లేని పోస్ట్కి ఇప్పుడు వాళ్ళతో మాకు సంబంధం. మేము యాక్చువల్గా అపాయింట్మెంట్ చేసి 2005లో చేశారు. 2005లో మీకు ఏమన్నా అపాయింట్మెంట్ ఆర్డర్ ఏమైనా వచ్చిందా? అప్పుడు ఇచ్చి అంటే జియో కాపీ ఇచ్చారు. అప్పుడు జియో ప్రకారం 200 మెంబర్స్ని తీసుకున్నారు, అది అవుట్ సోర్సింగ్ కింద అని చెప్పేసి. ఆ 200 మెంబర్స్ని తీసుకున్నప్పుడు దానికి ఏంటంటే టీచర్స్ మాకు జిల్లా పరిషత్ వాళ్ళు ట్రెజరీకి వచ్చారు అని చెప్పేసి దాని గురించి తీసుకున్నారు. ఇప్పుడు టీచర్స్ అయితే మా దగ్గరే ఉన్నారు, వాళ్ళు వెళ్ళిపోలేదు. ఇప్పుడు వాళ్ళతో ఉన్నంత వల్ల మమ్మల్ని తీసుకురు కాబట్టి ఇప్పుడు గ్రూప్ 4 వచ్చి కాబట్టి వెళ్ళిపోమనడం కూడా న్యాయం కాదు. సరే వస్తుందని చెప్పారు. సరే మీరైతే వెళ్ళండి, మీకు వస్తుంది, నేను ట్రై చేస్తానని చెప్తే మేము 5 months నుంచి వెళ్తున్నాం ఆఫీస్కి. ఇప్పుడు శాలరీస్ లేవు, కంటిన్యూషన్ వస్తున్న నమ్మకం కూడా వెళ్ళిపోయింది రాష్ట్రం. మీరు ఏ నమ్మకంతో 5 నెలలు చేశారు? ఒక నెల శాలరీ రాకపోతే మరి మీరు ప్రశ్నించాలి కదా, మాకు శాలరీ వస్తలేదని చెప్పి. ఒక నెల కాదు, 2వ నెల కాకపోతే 3వ నెలైనా మీరు ప్రశ్నించి మమ్మల్ని రమ్మన్నారు, కంటిన్యూషన్ పెట్టుకుని మాకు ఎందుకు శాలరీ ఇస్తలేదని అడగలేదా? మేము ఇప్పటికీ ఒక 10 times వచ్చాము, మా డైరెక్టర్ గారిని కలిసాము. ప్రతి నెల మేము ఒక రిప్రజెంటేటివ్ ఇస్తున్నాము, ఫైనాన్స్లో ఇచ్చాము, పిఎఫ్ఎస్ గారికి ఇచ్చాము, అందరికి ఇచ్చాము. ఇప్పుడు ఏమైందంటే ఫస్ట్ ఎవరికి రాలేదు కాబట్టి మనకు రావట్లేదు, ఎవరికైనా వస్తే మనకు కూడా వస్తుందని చెప్పారు. మిగతా కూడా ఇప్పుడు ఆల్ డిపార్ట్మెంట్స్కి వచ్చాయి, ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని డిపార్ట్మెంట్స్కి వచ్చాయి, మా డిపార్ట్మెంట్కి రాలేదు. ఏదన్నా కూడా గ్రూప్ 4 అంటున్నారు. మాకు గ్రూప్ 4తో సంబంధం లేదు. ఎందుకంటే గ్రూప్ 4తో సంబంధం ఉంటే మాకు అట్లీస్ట్ జూనియర్ అసిస్టెంట్ స్కేల్ అని ఇవ్వాలి, వాళ్ళ శాలరీ అని ఇవ్వాలి, వాళ్ళ వర్క్ అని ఇవ్వాలి. ఇది చేసేది డాటా ఎంట్రీ వర్క్, దానికి సంబంధం లేదు కాబట్టి దానికి లింకు లేకుండా ఉండాలని చెప్తున్నాం. 2005లో ఇచ్చారు అపాయింట్మెంట్. అప్పుడు ఇచ్చినప్పుడు ఒకటి ఏజెండా ఏమున్నది, టీచర్స్ వచ్చారు కాబట్టి టీచర్స్ ఉన్నందుకు ఎక్స్ట్రా బర్డన్ అవుతాయి తీసుకున్నారు. ఇప్పుడు టీచర్స్ అయితే మరి ఇంకా అలానే ఉన్నారు, డిఎస్సీలు పడుతున్నాయి, ఇంకా పెరుగుతున్నారు. మరి ఇంతవరకు ఏ అధికారిని మీరు కలిసారు? ఎవరన్నా అధికారిని కలిసారు, లేకపోతే ఎమ్మెల్యే మినిస్టర్ని ఎవరైనా కలిసి మాకు ఇట్లా ఇబ్బంది ఉందని చెప్పి అడిగారు మీరు? ఇప్పుడు అధికారం అంటే మా డైరెక్టర్ గారు ఇప్పుడు వెళ్ళారు కదా, మా డైరెక్టర్ సార్నే ఎవ్రీ మంత్ కలుస్తున్నాము, ఫైనాన్స్ వెళ్ళాము. ప్రయోజనం లేనప్పుడు కలిసిన ప్రతి నెల కలుస్తున్నారు, ప్రయోజనం లేదు. లేకపోయినప్పుడు మరి మీరు వేరే వాళ్ళ దగ్గర పోవాలని అనుకోలేదా? ఫైనాన్స్కి వెళ్ళాము, ఫైనాన్స్ లో కలిసాము, పిఎఫ్ఎస్ గారికి ఇచ్చాము, చేస్తున్నాము, అన్ని రకాలుగా ట్రై చేస్తున్నాం మేము కూడా. ఏంటంటే స్టేట్ వైడ్ పాలసీ ఫస్ట్ ఎవరికి రావట్లే అంటున్నారు. లాస్ట్ 1 month నుంచి అందరికి వస్తుంది, ఆల్మోస్ట్ అందరికి వచ్చేసి ఆల్ డిపార్ట్మెంట్స్కి. మా డిపార్ట్మెంట్ నుంచి ఏంటంటే ఫైనాన్స్ లెటర్ ఉన్నది అంటారు, అక్కడికి వెళ్తే అసలు ఎటువంటి లెటర్ లేదు కంటిన్యూషన్ గురించి అని చెప్తున్నారు. ఫైనల్ గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మీ ఒకవేళ కంటిన్యూషన్ అయిదా అనుకుంటున్నారా, లేకపోతే శాలరీ 5 months శాలరీ కోసం అనుకుంటున్నారా? కంటిన్యూషన్ రావాలి, ప్లస్ ఉద్యోగ భద్రత రావాలి. ఇప్పుడు ఎందుకంటే కార్పొరేషన్ పెడతామంటున్నారు. కార్పొరేషన్ పెట్టాలంటే ఇప్పుడు కంటిన్యూషన్ వస్తేనే కార్పొరేషన్లో పోయేందుకు ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇప్పుడు మనకి ఎంట్రీ పాస్ ఎలానో ఇప్పుడు కంటిన్యూషన్ అలాగా. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు కార్పొరేషన్ చేసినా మనకు లక్షల కొద్ది జీతం ఏం రాదు, కాకపోతే ఏంటంటే సెక్యూరిటీ ఉంటుంది. 61 years అయితే ఉందో మనం కూడా అప్పుడు వర్క్ చేస్తాము, ఒక చెప్పుకునేందుకు ఒకటి జాబ్ అనేది ఉంటుంది. ఇప్పుడు జాబ్ లేని పరిస్థితి, ఏం చేస్తాం, పోయి ఆ సీట్లో కూర్చున్నా కూడా దానికి విలువ లేని పరిస్థితి వచ్చేస్తుంది.
ఫైనల్ గా మీరు గవర్నమెంట్ కి ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు చాలా మంది ఉన్నారు అవుట్ సోర్సింగ్. ఎవరికైనా సరే ఒక మనిషి అంటే ఒక కుటుంబంలో మినిమం 10-20 మంది ఉంటారు. మీరు ఓట్ల లెక్క చూసుకున్నా కూడా ఒక్కొక్క కుటుంబానికి 20 ఓట్లు ఉంటాయి. ఆ రకంగానే ఎవరిని కుటుంబాలను బయట వేయకుండా అందరికి కంటిన్యూషన్ ఇచ్చి అందరిని ఆదుకోవాలని కోరుకుంటాం. నమస్తే మేడం. నమస్తే. అంటే ఇక్కడ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు అందరూ కూడా ఇక్కడికి వచ్చారనమాట. ఇంతకు ముందు కూడా మీకు 5 నెలల నుంచి సాలరీ రావట్లేదని చెప్తున్నారు. అసలు ఏమైంది, ఎందుకు ఇక్కడ మీరు ఇంత ఘనంగా చేయాల్సి వస్తుంది? సార్ గవర్నమెంట్ 5 నెలల నుంచి మమ్మల్ని ఏప్రిల్లో ఓరల్గా పేపర్ మీద ఏం లేకుండా ఫోన్ కాల్ ద్వారా వాట్సాప్లలో మెసేజ్లతోటి డిఈఓస్ రావద్దు అని చెప్పేసి చెప్పారు సార్. అప్పటి నుంచి మళ్ళీ మేము వెంటనే వచ్చి డైరెక్టర్ సార్ని కలిసాం సార్. అమ్మ నాదేమీ లేదు, గవర్నమెంట్ లెవెల్లో పెండింగ్ ఉంది అని చెప్పేసి, వర్క్ చేసుకోండి కంటిన్యూషన్ వస్తుంది అని చెప్పేసి చెప్పారు సార్. మేము వెళ్ళాము, పని చేస్తూనే ఉన్నాము. 1 నెల అయిపోయింది, 2 నెలలు అయిపోయింది, ఇప్పుడు 5 నెలలు కూడా అయిపోతుంది. ఎన్ని రోజులని ఇలా చేస్తాం సార్? కంటిన్యూషన్ లేకుండా, జీతం లేకుండా వర్క్ చేయాలంటే ఎవరికైనా ఇబ్బందే కదా సార్. ఏ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చారు? మేము యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాం సార్. ఇప్పుడు ఇక్కడికి రావడానికి కూడా చాలా మంది రాలేకపోయారు సార్. శాలరీస్ లేవు, ఏవీ లేవు. ఎక్స్పెండిచర్ పెట్టుకొని రావాలంటే ఎవరైనా కష్టమే కదా సార్. మేము దగ్గర ఉన్నాం కాబట్టి కొంచెం వస్తున్నాం, కానీ దూరం ఉన్న వాళ్ళ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది సార్. మా కంటిన్యూషన్ ఇప్పించి మా జీతాలు మాకు రావాలని, ఉద్యోగ భద్రత కలిగించాలని కోరుకుంటున్నాం సార్. అంటే ఏమంటున్నారు అధికారులందరూ కూడా? ఏమంటారు, మీకు కంటిన్యూషన్ వచ్చిందని చెప్తున్నారా, లేకపోతే సాలరీ అన్నా మీకు వస్తుందని చెప్తున్నారు? సార్ వస్తుందని అంటున్నారు. ఆ భరోసాతోటే, ఆ ఆశతోటే వెళ్తున్నాం సార్ ఆఫీసులకి. వస్తుందని మీకు చెప్పినా కానీ మీరు ధర్నా ఎందుకు చేస్తున్నారు? మరి ధర్నా ఎందుకు చేస్తున్నామంటే 5 నెలలు అయిపోయింది. ఒక్కొక్క డిపార్ట్మెంట్ కి కంటిన్యూషన్ వస్తుంది సార్. ICDS వాళ్ళకి వచ్చింది, లేబర్ ఆఫీస్ వాళ్ళకి వచ్చింది, ఇంకా చాలా డిపార్ట్మెంట్లకు వచ్చింది సార్ కంటిన్యూషన్. కానీ మా డిపార్ట్మెంట్ మాత్రం రాలేదు సార్ ఇంకా. అందుకని మేము భయం అవుతుంది, మాకు రాకపోయేసరికల్లా మాకెందుకు వస్తలేదు అని చెప్పేసి భయంతో మళ్ళా మేము కలుద్దామని చెప్పేసి వచ్చాం సార్. అంటే ఏమంటున్నావు, కలిసారా మీరు? సార్ ఎవరన్నా అధికారులను కలిసారా? సార్ మా అది ట్రెజరీ అసోసియేషన్ డైరెక్టర్ పురుషోత్తం రెడ్డి సారు వస్తా అన్నారు సార్. మా తరపున ఏమైనా మాట్లాడతారేమో అని చిన్న ఆశతోటి మేము ఎదురు చూస్తున్నాం సార్. మీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఉంటారు కదా, ఆయన మీరు కలిసి మాట్లాడడం జరిగిందా ఇప్పటిదాకా? హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ మా డైరెక్టర్ సార్ని కలిసాం సార్. ఇప్పటికే 4-5 టైమ్స్ కలిసాము మేము. సార్ ఎప్పుడు వచ్చి కలిసినా కూడా తన తప్పేం లేదన్నట్టుగానే మాట్లాడుతున్నారు సార్. గవర్నమెంట్ లెవెల్లోనే పెండింగ్ ఉంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మీకు ఏమనిపిస్తుంది? ఆయన ఏమో ఆయన తప్పు లేదని చెప్పి మాట్లాడుతున్నాడు, అంటే మీకు ఏమనిపిస్తుంది? ఆయన తప్పు మాట్లాడుతున్నాడు అనిపిస్తుందా, లేకపోతే ఏదో ఒకటి మాకు వచ్చిద్దా రాదా అన్నట్టు మాట్లాడుతున్నా? అది ఏమో సార్, మరి చూద్దాం. మళ్ళీ ఈ రోజు మాట్లాడినాక ఏం చెప్తారో చూసినాక మాట్లాడదాం సార్. ఓకే. అంటే కొంతమంది దాకే వచ్చారు మరి, మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళకి పెట్టుకోవడానికి డబ్బులు లేక, ఛార్జీలకు డబ్బులు లేక 5 నెలల నుంచి సాలరీ ఆగిందని చెప్పి వాళ్ళందరూ కూడా రావడం మానేశారు. అవును సార్, ఖచ్చితంగా అదే కారణంతో కొద్ది మంది డైలీ ఛార్జెస్ పెట్టుకొని పోయే వాళ్ళు పోవడం కూడా కష్టంగా ఉంది సార్. కొద్దిమంది వెళ్ళడానికి కూడా ఇంకా వస్తుంది, ఇది కంటిన్యూషన్ వస్తుంది అన్న ఆశ కూడా వదులుకొని కొద్దిమంది ఆఫీస్లకు కూడా వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారు సార్. ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు? మీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ కావచ్చు, ప్రభుత్వానికి కావచ్చు, ఏం చెప్పదలుచుకున్నారు? సార్ మా లాంటి చిన్న ఉద్యోగుల కడుపు కొట్టకుండా మా కంటిన్యూషన్ నుంచి మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుకుంటున్నాను సార్. ఒకవేళ కల్పించకపోతే ఏం చేద్దాం అనుకుంటున్నారు? అంటే మీ కార్యాచరణ ఏంటి, వచ్చే కార్యాచరణ? కల్పించకపోతే ఇంకా ఇక్కడే ఉండేసి, ఇక్కడే మాకేదో ఒక డెసిషన్ వచ్చే వరకు మేము ధర్నా చేద్దామని అనుకుంటున్నాం సార్. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.